అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన రెసిపీ శాండ్విచ్. 3 పవర్ ప్యాక్ ఇంగ్రీడియంట్స్తో ఈ బ్రెడ్ మధ్య దాగి ఉన్న ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, ఉల్లిపాయలు, వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి, బరకగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్, పాలు, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్. ఇప్పుడు ఒక బాండలు తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి కరిగించిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ని వేసి బాగా వేయించండి. ఇలా వేయించిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత మనం ముందుగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ తీసుకొని అందులో వేసేయండి. ఇలా వేసి కొంచెం అంతసేపు మూత పెట్టి ఉడికించండి. ఈ రెసిపీ మనకి చాలా హెల్తీగా తయారైపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి చాలా బెస్ట్గా ఉంటుంది. ఇలా స్వీట్ కార్న్లో కొంచెం ఉప్పు, కారం, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలిపేసి ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గించండి. ఇలా చేయటం వల్ల స్వీట్ కార్న్లో ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. మెత్తగా అయిపోతాయి, మనకి క్రిస్పీగా అంటూ ఎక్కడ తగలదు. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం తీసుంచుకున్న 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకొని పచ్చివాసన పోయి కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోండి. గుర్తుంచుకోండి, ఇక్కడ గోధుమ పిండి మాడిపోకూడదు, ఓన్లీ పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత 1.5 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకొని 1 నిమిషం మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత 2 చీజ్ స్లైసెస్ వేసుకొని మూత పెట్టి కాసేపు ఆ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు సరి చూసుకోండి. దీనికి ఎక్కువ ఉప్పు పడవదండి, కొంచెమే సరిపోతుంది. అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి కాసేపు కలిపి కొంచెం తీసి పక్కన ఉంచండి. మీ దగ్గర పాన్ ఉంటే పాన్ మీద బ్రెడ్ టోస్ట్ చేసుకోండి. ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక ఎయిర్ ఫ్రైయర్లో ఈ 4 బ్రెడ్స్ని ప్లేస్ చేసుకొని 200 డిగ్రీస్కి 4 మినిట్స్ చొప్పున ఈచ్ సైడ్ బేక్ చేసుకొని బ్రెడ్స్ని తీసేసుకోండి. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న సీక్రెట్ రెసిపీని ఈ బ్రెడ్ పైన ప్లేస్ చేసుకొని యమ్మీ టోస్ట్ రెడీ చేసుకోండి.